హలో నమస్తే. టీటీడీ ఆధ్వర్యంలో 5,000 గుడులు దళితవాడలో నిర్మిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మండిపడుతున్నారు. ఇది సరైన నిర్ణయం కాదు అంటున్నారు. సో ప్రభుత్వం దళితవాడల్లో సౌకర్యాలు మెరుగుపరచడం కోసం పనిచేయాలి తప్ప గుడులు కడతామంటే ఎట్లా? ఆర్ఎస్ఎస్ ఎజెండాని మీరెందుకు నెత్తిన పెట్టుకుంటున్నారు? ఆర్ఎస్ఎస్ ఎజెండా ప్రకారం ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు అంటూ ఆమె తీవ్రమైన విమర్శలు చేశారు. సో షర్మిల చేసిన ఈ విమర్శలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ప్రకారం చేసిన విమర్శల, వైఎస్ షర్మిల సొంత విమర్శల అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతోంది. గుడులు నిర్మాణం చేయడం అనేది ఆర్ఎస్ఎస్ ఎజెండానా? ఆర్ఎస్ఎస్ ఎజెండా మాత్రమేనా? గుడులు నిర్మించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరూ లేరా? గుడులు నిర్మించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమీ లేవా? గుడులను అభివృద్ధి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమీ లేవా? కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కూడా, కాంగ్రెస్ ప్రభుత్వాల అధికారంలో ఉన్న చోట కూడా ప్రభుత్వ నిధులతో ఆలయాలు నిర్మాణం చేసిన పరిస్థితి, ప్రభుత్వ నిధులతో ఆలయాల్లో సౌకర్యాలు మెరుగుపరిచిన పరిస్థితి చాలా చోట్ల ఉంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని వంట పట్టించుకున్నట్ల, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రకారం పనిచేస్తున్నట్ల, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రకారం ఆలయాలు నిర్మించినట్ల కాదు కదా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిలకి ఎందుకు ఈ విషయం అర్థం కావట్లేదు? పైగా ఆలయాలు నిర్మించడం అనేది ఆర్ఎస్ఎస్ ఎజెండా అని చెప్పడం ద్వారా ఆమె ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు హిందువులు ఎవరు లేరా? కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ గుడులకు వెళ్ళే వాళ్ళు ఎవరు లేరా? కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ గుడులు కట్టించిన వాళ్ళు ఎవరు లేరా? ఆలయాలు నిర్మించడం అనేది ఆర్ఎస్ఎస్ ఎజెండా అనే వర్డ్ని ఎలా సమర్థించుకుంటారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఆమె? ఈ దేశంలో ఇప్పటికే వక్ఫ్ పేరుతో గొడవ జరుగుతుంది. ఇంకా రకరకాల ఆలయాలకు సంబంధించి వివాదాలు చూస్తున్నాం. మిగతా మతాలకు సంబంధించిన వాళ్ళ ఆస్తులేమో ఆయా మతాల నిర్వాహకుల చేతుల్లో ఉంటున్నాయి. కానీ హిందూ మతానికి సంబంధించిన ఆలయాల నిర్వహణ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అంటూ ఈ దేశంలో చాలా పెద్ద చర్చ ఉంది. అనేక సందర్భాలుగా, అనేక సంవత్సరాలుగా పీఠాధిపతులు, మఠాధిపతులు, హిందూ ధార్మిక సంస్థలు మా ఆలయాలని మేమే నిర్వహించుకుంటామంటూ కోరుతూ వస్తున్నారు, డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దేవాలయాలకు సంబంధించిన నిధులని ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి. దేవాలయాలకు సంబంధించిన నిధులతో ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకో కార్యక్రమాలకు వాటిని ఆ నిధుల్ని డైవర్ట్ చేస్తున్నాయి. ఇది ఆరోపణ కాదు, నిజం. కొన్ని వేల ఎకరాల దేవాలయ భూములను ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి. కొన్ని వేల ఎకరాల దేవాలయ భూములు ప్రభుత్వం ఆధీనంలో అక్రమంగా ఉంటున్నాయి కూడా. వాటన్నిటిపైన హక్కు ఆ ధార్మిక సంస్థలకే ఉండాలి తప్ప ప్రభుత్వాలకు ఎలా ఉంటుంది, ప్రభుత్వాల పెత్తనం ఏంటి లాంటి చర్చ ఉన్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నిధులతో ఆలయాలు నిర్మిస్తే షర్మిలకు వచ్చిన ఇబ్బంది ఏంటి దానిలో తప్పుగా చూడాల్సిన అంశం? దళిత వాడల అభివృద్ధి ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వాలు చేస్తే దళిత వాడలే కాదు, ఎక్కడైనా అభివృద్ధికి సంబంధించిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకొని అభివృద్ధి చేస్తూ ఉంటాయి. కానీ ఒక హిందూ ధార్మిక సంస్థకు సంబంధించిన నిధులను ధార్మిక కార్యకలాపాల కోసం ఖర్చు పెట్టడం ఎలా తప్పు అవుతుంది వైఎస్ షర్మిల దృష్టిలో? టీటీడీ నిధులతో గత ప్రభుత్వం రోడ్లేసింది, టీటీడీ పరిధిలోని ప్రాంతాల్లో అక్కడ భక్తులు వెళ్ళడానికి కావచ్చు, మరోదానికి కావచ్చు రోడ్లేసింది అంటూ గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ ఆందోళన చేసింది, గగ్గోలు పెట్టింది. టీటీడీ నిధుల్ని అభివృద్ధికి ఎలా వాడతారు అంటూ ప్రశ్నించింది. అప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షులుగా మీరు మాట్లాడడం కనపడలా. సో ఇప్పుడు ప్రభుత్వం ధార్మిక కార్యక్రమాలకి వాటిని ఖర్చు పెడతానంటే ఎందుకు మీకు అది ఇబ్బందిగా అనిపిస్తుంది? ఎందుకు మీకు అది తప్పుగా కనపడుతోంది? దళిత వాడల్లో ఆలయాలు ఉండకూడదు. చాలా చోట్ల దళితుల్ని ఆలయాల్లోకి రానివ్వని పరిస్థితి చూస్తున్నాం. దళితుల్ని ఆలయాల్లోకి రాకుండా అడ్డుకుంటున్న వాతావరణం చాలా చోట్ల చూస్తున్నాం. అటువంటి నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పుడు టీటీడీ దళిత గోవిందం పేరుతో శ్రీవారిని దళితవాడలకు తీసుకెళ్ళింది. శ్రీవారిని దళితవాడలకు తీసుకెళ్ళి అక్కడ కళ్యాణాలు జరిపించారు. దళిత గోవిందం పేరుతో కార్యక్రమాలని చేపట్టారు. సో అందరినీ సమానంగా చూస్తూ, దేవుడి దగ్గరికి అందరినీ ఈజీగా వెళ్ళే యాక్సెస్ ఇస్తూ హిందూ ధర్మ ప్రచారం చేయడం టీటీడీ బాధ్యతగా పనిచేస్తూ ఉంది. అటువంటి బాధ్యతని టీటీడీ తీసుకుంటే దాన్ని ఏపీ సీఎం ప్రకటిస్తే వైఎస్ షర్మిల అడ్డు చెప్పడం అనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి, కాంగ్రెస్ పార్టీ విధానానికి వ్యతిరేకంగా కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ సర్కారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రకారం పనిచేస్తుందో లేదో తెలియదు, కానీ వైఎస్ షర్మిల మాత్రం కాంగ్రెస్ సిద్ధాంతం ప్రకారం పనిచేయట్లేదేమో లాంటి ఒక ఇంప్రెషన్ నిన్నటి ఆమె స్టేట్మెంట్ చూసిన తర్వాత కలిగింది.